పిల్లల ఆరోగ్యం ఇప్పుడు డేంజర్లో పడుతోంది. ఎస్, వీరు వింటోంది నిజమే. మీ పిల్లలకు కనుక ఒబెసిటీ ఉంటే, థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే, లేకపోతే డయాబెటీస్ బారిన పడి కూడా ఉండవచ్చు. ఎందుకంటే దీనికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులే అని చెప్తూ ఉన్నారు. పిల్లలు కోరుకున్న ఫుడ్ క్షణాలలో వాళ్ళ కళ్ళ ముందు ఉంచుతూ ఉన్నారు పేరెంట్స్. అంతేకాని అది వారి హెల్త్కి మంచిదా కాదా అన్న విషయాన్ని కూడా ఆలోచించడం లేదు. దీంతో చిన్న వయసులోనే పిల్లలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముందే అప్రమత్తం కాకపోతే ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. అంతర్జాతీయ నివేదికలు కూడా ఇవే హెచ్చరిస్తున్నాయి. అసలు ఇంతకీ ఏమిటా నివేదికల సారాంశం? ఒకసారి లుక్ చేద్దాం. మితిమీరిన ఆహారం, ఆకలి, పోషకాహార లోపంతో బాధపడే పిల్లల కంటే ఒబెసిటీతో బాధపడే పిల్లల సంఖ్య ఏటికేటికి పెరిగిపోతోంది. ఇటీవల యునిసెఫ్ విడుదల చేసిన హౌస్ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ ఫెయిలింగ్ చిల్డ్రన్ 2025 నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 18.8 కోట్ల మంది పిల్లలు ఒబెసిటీతో బాధపడుతున్నట్లు తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు ఒబెసిటీ బారిన పడుతున్నారని చెప్తోంది నివేదిక. అయితే ఈ సమస్య భవిష్యత్తులో భారత్లో మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది యునిసెఫ్. ప్రస్తుతం భారత్ పోషకాహార, సూక్ష్మ పోషకాల లోపం, ఊబకాయం లాంటి ట్రిపుల్ న్యూట్రిషన్ బర్డెన్ తో బాధపడుతోందని పేర్కొంది. ఓవైపు గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో పిల్లలు బక్కచిక్కిపోతుంటే, మరోవైపు అర్బన్ ఏరియాల్లో ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారు. జంక్ అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అనమాట. ఎవ్రీడే ఆస్పెక్ట్ అయిపోయింది. స్నాక్స్లో కానీ, ఈవినింగ్ కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్, డిన్నర్లో ఇలా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అన్హెల్దీ స్నాక్స్, మీల్స్ తినడం వలన ఈ ఒబిసిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అనమాట. ఇంతకుముందు మనం ఒక 1-2 decades బ్యాక్ చూస్తే కనుక ఒక స్కూల్ మొత్తంలో ఒక 1000 చిల్డ్రన్ ఆర్ 800 చిల్డ్రన్ ఉంటే ఒక్క అబ్బాయి ఒబీస్ ఉండేది, ఆర్ ఇద్దరు ఆర్ అమ్మాయి, అలా 2 people ఆర్ 1 people మొత్తం స్కూల్లో. ఇప్పుడు మనం చూస్తే కనుక మనము స్కూల్లో 20% to 30% పీపుల్ ఆర్ ఒబీస్. ఓవర్ వెయిట్ పీపుల్ కూడా ఒక 20 to 30% ఉంటారు. థిన్ ఆర్ నార్మల్ ఇండివిజువల్ అనేది చాలా తగ్గిపోయారు. పేరెంట్స్ ఏమనుకుంటారు, పిల్లల్ని ఫుట్బాల్లో చేశారు, సాకర్లో చేశారు, లేకపోతే ఖోఖోలో పెట్టారు, డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉన్నాయి, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఆ యాక్టివిటీ కన్నా ఎక్కువ కూడా వాళ్ళ క్యాలరీ కన్జంప్షన్ అవ్వడము, తర్వాత ఆ తీసుకున్న క్యాలరీని బర్న్ చేయకపోవడం వలన లోడ్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా కాలంగా ఉంది. ఈ చిన్నపిల్లల్లో మనం రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం అనమాట. ఒబెసిటీ అంటే కేవలం లావు పెరగటం మాత్రమే కాదని, అది క్రమేణా డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ఎన్నో భయంకరమైన రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఈ లెక్కన మరో 5 ఏళ్లలో మన భవిష్యత్ భారతం రోగాలతో నిండిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒబెసిటీ పెరిగిపోవటానికి ప్రధాన కారణం షుగర్, ఫ్యాట్, సాల్ట్ అధికంగా ఉన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవటమేనని యునిసెఫ్ తన రిపోర్టులో వెల్లడించింది. దేశంలో ఈ ఫుడ్ వినియోగం 2006లో $900 మిలియన్ నుంచి 2019 నాటికి $37.9 బిలియన్ పెరిగింది. అంటే ఈ ప్రమాదకర ఆహార వినియోగం భారీగా పెరిగిందన్నమాట. వీళ్ళ ఆరోగ్యాన్ని 2 దశలుగా వర్గీకరించుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రాకముందు, వచ్చాక డబ్బాల్లో, ప్యాకెట్లలో, సీసాల్లో వచ్చే ఆహారాల్లో 98% విషం. పిల్లలకి విషయాన్ని పెడుతున్నాం మనం ఇవాళ. దీన్ని ఎంత త్వరగా రియలైజ్ అయితే అంత మంచిది. సోషల్ మీడియా, ఇంటర్నెట్, టీవీల్లో ప్రకటనలు పిల్లలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వైపు వెళ్లేలా చేస్తున్నాయని హెచ్చరిస్తోంది యునిసెఫ్. తల్లుల్లో సరైన పోషకాహారం లేకపోవటం, పిల్లలకు తగినంత తల్లిపాలు ఇవ్వకపోవటం, శారీరక శ్రమ తగ్గటం, స్క్రీన్ సమయం పెరగటం లాంటివి కూడా ఈ సమస్యను మరింత ఎక్కువ చేస్తున్నాయని తన రిపోర్టులో తెలిపింది. యునిసెఫ్ 170 దేశాల్లో 64,000 మందిని సర్వే చేయగా 75% మంది చక్కెరలతో కూడిన కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నట్టు తేలింది. 60% మంది వాటిని తినాలని కోరిక పెరిగిందని చెప్పడం కూడా ఆందోళన కలిగిస్తోంది. చిన్నప్పుడు మనం ఏమి తింటామో అదే బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది. ఆ టేస్టే అదే జీవితాంతం వాళ్ళ ఫేవరెట్ ఫుడ్గా ఉంటుంది. మీకు కూడా గుర్తు చేసుకోండి పెద్దలు,
చిన్నప్పుడు మీరు ఏం తిన్నారో అదే మీ ఫేవరెట్ ఫుడ్. ఈ కెమికల్స్కి అలవాటు చేస్తున్నాం. చెబితే నిర్ఘాంతపోతారు జనాలు. సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు మనం పాప్కార్న్ తీసుకుంటాం. పాప్కార్న్ ఏముందండి, చాలా ఆరోగ్యకరమైన ఆహారం అని చాలామంది అనుకుంటారు. అందులో టేస్ట్ కోసం, బాగా మెత్తగా ఉండడం కోసం బటర్ వేస్తారు. నిజమైన బటర్ అయితే సమస్య లేదు. డయాసిటైల్ అనే కెమికల్ని అక్కడ వాడుతున్నారండి. దీన్ని తినడం వల్ల, నేను పెట్టిన పేరు కాదు, డాక్టర్లు పెట్టిన పేరు, పాప్కార్న్ లంగ్ డిసీజ్ వస్తుంది. ప్రపంచంలో అనేక వేల, బహుశా లక్షల మంది పిల్లలు ఆల్రెడీ ఈ లంగ్ డిసీజ్తో బాధపడుతున్నారు. 40-50 లక్షలు పెట్టినా ఆ లంగ్కి ట్రీట్మెంట్ జరగని పని. మరో 5 ఏళ్లలో పిల్లల్లో ఒబేసిటీ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది యునిసెఫ్. 2.7 కోట్ల మంది పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉందని, ఇది ప్రపంచ ఒబేసిటీ వాటాలు 11% ఉంటుందని రిపోర్ట్ చేసింది యునిసెఫ్. భారత్లో ఈ ప్రమాద తీవ్రతను తెలియజేసేందుకు యునిసెఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వివరాలను పొందుపరిచింది. మా స్కూల్లో జంక్ ఫుడ్ తినొద్దని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మేము కంపల్సరీ హెల్దీ ఫుడే తినాలి. మాకు డైలీ టైం టేబుల్స్ ఉంటాయి. లైక్ మంచి మండే, టేస్టీ థర్స్డే, వెజ్జీ వెనస్డే, కాల్షియం ట్యూస్డే. సో మంచి మండే అంటే మనము డ్రై ఫ్రూట్స్ తీసుకొని రావాలి. కాల్షియం ట్యూస్డే అంటే క్రంచీగా ఏమన్నా లైక్ పల్లి పట్టి, నువ్వుల పట్టి అట్లాంటివి తీసుకొని రావాలి. వెజ్జీ వెనస్డే అంటే మనము వెజిటేబుల్స్ తీసుకొని రావాలి. టేస్టీ ట్యూస్డే అంటే మన డైలీ రొటీన్ లైక్ దోశ, ఇడ్లీ అట్లాంటివి తీసుకొని రావాలి. NFHS ప్రకారం 2005-6 సంవత్సరంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 1.5% స్థూలకాయం సమస్య ఉండగా 2019-21 నాటికి అది 3.4% చేరింది. అంటే 15 ఏళ్ల కాలంలోనే 127% పెరుగుదల కనిపించింది. అలాగే టీనేజ్ లో ఉన్న బాలికల్లో అధిక బరువు కలిగిన వారు 2.4% నుంచి 5.4%కి, బాలురలో 1.7% నుంచి 6.6%కి పెరిగారు. బాలికల్లో 125%, బాలురల్లో ఏకంగా 288% పెరుగుదల కనిపించడం గమనార్హం. ఇక పెద్దవారిలో ఇది 91% పెరుగుదల ఉన్నట్లు NFHS సర్వేలో వెల్లడింది. నేను ఈ స్కూల్లో LKG నుంచి ఉంటున్నా. అప్పటికించి నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను. నేను ఈ డైట్ని ఫాలో అవుతాను. నెససరీ టైంలో తింటాను అవుట్ సైడ్, లేకపోతే నేను మా స్కూల్ వాళ్ళు చెప్పే టైం టేబుల్లో ఫాలో అవుతాను. ఇంటి నుంచే, అంటే తల్లిదండ్రులే పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు వైద్యులు. అలాగే పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సైతం హెల్దీ డైట్ ఫాలో అయ్యేలా చూడాలని చెప్తున్నాయి నివేదికలు. ఇప్పటికే నగరంలోని పలు స్కూళ్లు తమ పిల్లలను హెల్దీ లైఫ్ స్టైల్ వైపు డైవర్ట్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఫుడ్ టైం టేబుల్స్ సైతం ఏర్పాటు చేస్తున్నాయి. తప్పనిసరిగా హెల్దీ ఫుడ్ మాత్రమే స్కూల్ కు తీసుకురావాలని సూచిస్తున్నాయి. పిల్లలు కూడా ఇది ఫాలో అవుతున్నారు కూడా. అయితే అన్ని స్కూళ్లలోనూ ఇలాంటి మార్పు రావాలని, తల్లిదండ్రులు మారాలని సూచిస్తున్నారు డాక్టర్లు.